రికార్డింగ్ నెంబర్ 120 భాగవత వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. హిరణ్యాక్షుడితో విష్ణుమూర్తి వరాహమూర్తి రూపంలో విపరీతమైన భీకర పోరాటం చేస్తున్నాడు. ఎంతసేపు అయినా కూడా ఆ వరాహమూర్తికి ఆ ఉత్సాహం, యుద్ధం చేస్తూ ఉన్నటువంటి ఉత్సాహంలో వాడిని చంపాలి అనేటటువంటి మాట లేకుండా కేవలం వాడి దెబ్బకి దెబ్బ కొడుతూ ఉన్నాడు ఆయన. ఇదంతా కూడా చూస్తూ ఉన్నారు దేవతలందరూ. బ్రహ్మదేవుడితో పాటు చూస్తూ ఉన్నప్పుడు ఆ రాక్షసుడితో పోరాడుతూ ఉన్న వరాహమూర్తితో బ్రహ్మదేవుడు ఇట్లా అన్నట్ట: నువ్వు దివ్యమూర్తివి, పరమాత్ముడివి, వీడేమో పాపాత్ముడు, వీడు రాక్షసుడు. నేనిచ్చిన వరాల గర్వంతో బాగా మదించి లోకాలకు అపకారం చేస్తున్నాడు, బాధ పెడుతున్నాడు అందరినీ. తొందరగా చంపేసి భూదేవికి శుభం చెయ్యి, నువ్వు ఇట్లా ఆలస్యం చెయ్యొద్దు. పిల్లవాడి చేతితో భయంకరమైన పాముని పట్టుకొని ఆడుకుంటున్నట్టుగా నువ్వు ఈ రాక్షసుడితో ఏమిటి యుద్ధం, ఎంతసేపు చేస్తావు, ఇలా చెయ్యొద్దు. ఇప్పుడు అభిజిత్ అనబడే మంచి చక్కటి ముహూర్తము, రాక్షసుడిని చంపటానికి ఇది చక్కటి అనుకూలమైన టైం ఇది. ఇంకా మీదట ఇది మధ్యాహ్న కాలం అన్నమాట. ఇంకా నువ్వు ఆలస్యం చేస్తే సంధ్యాకాలం వచ్చేస్తుంది. సంధ్యాకాలం రాక్షసుల బలం ఎక్కువ అవుతుంది. అప్పుడు వీడిని చంపటం ఇంకా కూడా కష్టం అవుతుంది. వెంటనే వీడిని చంపేసి మంచి వాళ్ళందరికీ సహాయం చేయి నువ్వు అని చెప్పాడు. ఇక్కడ వివరం ఏం చెబుతున్నారంటే, బ్రహ్మ సృష్టి అనే కాలం అంతా కూడా అహోరాత్రము అని భావిస్తే, వరాహమూర్తి భూమిని ఉద్ధరించిన కాలమేమో మిట్ట మధ్యాహ్నం లాంటిది అని 3వ సంపుటంలోనే వివరించారు. సాయంత్రం పూట దితి గర్భం ధరించింది, చీకటినే సంతతిగా కన్నది. అంటే సాయంత్రం పూట ధరించిన గర్భము కాలం ఇంకా టైం గడిచే కొద్దీ చీకటిలోకే వెళ్తుంది కాబట్టి చీకటిని ఆవిడ కన్నది. చీకటి అనబడేటటువంటి రాక్షసులను కన్నది ఆవిడ, సంతతిగా పుట్టారు ఆవిడకి. దీన్ని బట్టి హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుల కథ ప్రతి కల్పంలోనూ జరుగుతూ ఉంటుంది. ఎలాగైతే రాత్రి పగలు వస్తూ ఉంటాయో వీళ్ళ కథ కూడా ప్రతి కల్పంలో జరుగుతూ ఉంటుంది. అంటే సింబాలిజమే ఇది, నిజంగా రాక్షసులు రావటం అని కాదు. బ్రహ్మకు రాత్రి లాంటిది ఈ సమయం అని కూడా మనం అర్థం చేసుకోవాలంటున్నారు. అట్లాగే జీవులలో బ్రహ్మ ఆత్మస్వరూపుడుగా ఉంటాడు. బ్రహ్మలోనూ జీవులలోనూ పరమాత్మ రూపుడుగా నారాయణుడే ఉంటాడు. ఆ నారాయణుడికేమో అజ్ఞానం అనేది అసలు అంటదు. బ్రహ్మరూపుడైన ఆత్మకు కూడా అంటది, కానీ ఆ బ్రహ్మగారి నుంచి వచ్చిన మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి, అహంకారం వీటన్నిటికీ కూడా ఈ రాక్షస గుణాలు సోకుతూనే ఉంటాయి. కానీ ఈ అహంకారం లోపల వాసుదేవుడు మళ్ళీ ఉంటాడు లోపలగా. కాబట్టి మళ్ళా అహంకారాన్ని అంతం చేసి తన అస్తిత్వాన్ని స్థాపించుకుంటాడు. అంటే లోపల ఉన్న రాక్షసుణ్ణి చంపినప్పుడు దైవం ఎస్టాబ్లిష్ అవుతాడు. అదే వరాహావతార కథ అన్నమాట. బ్రహ్మదేవుడుగా ఉన్నది కూడా పరమాత్మే, అంతగా ఉన్నది కూడా పరమాత్మే. లోపలగా అంతర్యామిగా ఉన్న పరమాత్మ రాక్షస లక్షణాలని నివారించటమే రాక్షసుల్ని చంపటం. ఇది జరగటానికి జీవి ప్రజ్ఞకు మిట్ట మధ్యాహ్నం లాంటిదిట. అంటే మిట్ట మధ్యాహ్నం అనేది ఎంత వివరంగా చెబుతున్నారంటే, తనను తాను తెలుసుకునే దర్శనం ఉంట. దీన్ని ఎందుకు అంత ఇంపార్టెంట్గా చెప్పారంటే, మంచి సూర్యుడు నడినెత్తికి వస్తాడు, మంచి పగటి కాలం అది. ఆ నడినెత్తిన ఉంటాడు కాబట్టి మన శరీరపు నీడ కూడా కింద పడదు. అటువంటి కాలం ఎప్పుడు కూడా చాలా మంచిదన్నమాట. ఏ పనైనా మంచి పనులు జరగటానికి ఈ సాయంత్రం అయిన కొద్దీ మనకి నీడ పెద్దదిగా భయంకరంగా అవుతూ ఉంటుంది. మన నీడ మనకే కనపడుతుంది. బ్రహ్మ ఇట్లా చెబుతూ ఉంటే ఏం జరుగుతుందో అని పాపం దేవతలందరూ గుంపులుగా కలిసి చూస్తూ ఉన్నారు. బ్రహ్మ మాటలన్నీ విన్ని కూడా వరాహమూర్తి నవ్వుతూనే ఉన్నాడు. ఆ రాక్షసుడికి ఎదురుగా నిల్చున్నాడు. ఆయనకు మంచి హుషారుగా ఉంది. అంటే విషయం తెలిసినవాడు కదా, వాడు రాక్షసుడు కాదని, తన ద్వారపాలకుడని తెలుసు. కేవలం రోల్ ప్లే కోసం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆటగా హుషారుగా ఉంది ఆయనకి. మంచి చిరునవ్వుతో ఉన్నాడు. యుద్ధానికి రెడీ అయిపోయాడు. కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయిట, ఎర్ర కలువ రేకుల్లాగా కళ్ళు ఎర్రబడ్డాయిట. తన గద ఎత్తి రాక్షసుడి ముట్ట మీద ఒక్క దెబ్బ కొట్టాడు. రాక్షసుడు తప్పుకున్నాడు. తప్పుచ్చుకొని పక్కకి వెళ్ళిపోయాడు దెబ్బ తగలకుండా. వాడు తప్పుకోవటమే కాకుండా
వరాహమూర్తి చేతి మీద గద పెట్టి కొట్టాట. కొట్టగానే వరాహమూర్తి చేతిలో ఉన్న గద ఎగిరి సముద్రంలో పడిపోయిందిట. విష్ణువుకి ఇప్పుడు ఆయుధం లేదు. దేవతలు పెద్దగా హాహాకారాలు, అయ్యో అయ్యో అని అరిచారుట వాళ్ళు. హిరణ్యాక్షుడు మాత్రం వాడు ఎంత ధర్మపరుడో, ధర్మం పాటించి ఆయుధం లేనివాడు కాబట్టి విష్ణుమూర్తితో యుద్ధం చేయకుండా ఊరికే నిలబడి చూస్తూ ఉన్నట్ట. అతని ఈ యుద్ధ నీతికి, ధర్మానికి, శౌర్యానికి నారాయణుడు చాలా ఆశ్చర్యపోయాట. ఆ వరాహమూర్తి వెంటనే రాక్షసుని చంపటం కోసమని తన చక్రాయుధాన్ని స్మరించాడు. అది సమస్త భూచక్రాన్ని పరిపాలిస్తూ ప్రత్యక్షమైంది అని రాశారు ఇక్కడ. అంటే సమస్త భూచక్రమే ఆయన చక్రాయుధము అని చెప్పాలి. భయంకరమైన సూర్యమండల జ్వాలలతో ప్రకాశిస్తూ భయంకరమైన నిప్పులు కక్కుతూ ఉందిట అది. ఆ చక్రం తన జ్వాలల, తన మంటల వల్ల శత్రు బలము అనే అంధకారాన్ని, గర్వాన్ని పరిగెత్తిస్తోందిట చక్రం. దాని శబ్దానికి సముద్ర ఘోషలన్నీ కూడా చిన్నవిగా వినపడుతూ ఉన్నాయిట. సకల దేవతలు కూడా నమస్కారం చేసి స్తోత్రాలు చేశారుట. చక్రపు కాంతులతో బ్రహ్మాండం లోపలి భాగం అంతా నిండిపోయింది. అట్లా ప్రత్యక్షమైన చక్రం వరాహమూర్తి కుడి చేతి వేలి మీదికి వచ్చిందనమాట. చక్రధారి అయి నడుస్తూ ముందుకు వచ్చాడు ఆయన. దేవతలంతా జయ జయధ్వానాలు చేశారు. చక్రం పట్టుకొని తనకెదురుగా వస్తున్న విష్ణువుని చూసి హిరణ్యాక్షుడు ఏమాత్రం పట్టుదల కానీ ధైర్యం కానీ వదలకుండా గద తీసుకొని ఎదురుగా వచ్చి ఒక్క దెబ్బ కొట్టాడు. గదను కాలితో ఒక తన్నుదన్నట్ట విష్ణుమూర్తి. తన్ని చిరునవ్వుతో వరాహమూర్తి రాక్షసుడి దగ్గరికి వచ్చి ఇట్లా అన్నాడు, పెద్ద గద ధరించి నువ్వెంతో బలంతో నన్ను ఎదిరిద్దాం అనుకుంటున్నావా? రా, నీకు అడ్డం లేదనుకుంటున్నావు కదా అంటూ ఉండగానే రాక్షసుడు మళ్ళీ ఇంకో గద విసిరాడు. గరుడు సర్పాన్ని పట్టుకున్నట్టుగా, గరుత్మంతుడు పావుని పట్టుకున్నట్టుగా వరాహమూర్తి గదని ఆపేశాడు. ఆ గదని పట్టుకొని తన బలం వరాహమూర్తి బలం ముందు చాలదు అని తెలిసింది రాక్షసుడికి. అయినా కూడా పట్టుదల వదలకుండా పెనగులాడాడు. మృత్యుదేవత నోటి నుంచి వస్తున్న నిప్పుల్లాగా మంటలు గక్కుతూ ఉన్న శూలాన్ని ఒకదాన్ని వరాహమూర్తి మీదికి విసిరాడు. సద్బ్రాహ్మణులకు అపకారం చేయాలని ఎవరైనా ఏ చేతబడి లాంటిదో చేస్తే అదంతా ఎలా వృధా అయిపోతుందో ఆ రకంగా వరాహమూర్తిని అది తాకలేదుట. చక్రం వృధా అయిపోయిందిట. అంటే మనం మంచిగా ఉంటే చాలు, ఎవ్వరి గురించి భయపడక్కర్లేదు, ఎవరు ఏం చేసినా మనకేమీ అపకారం అవ్వదు అని ఇక్కడ మళ్ళీ వివరంగా చెప్పారు. ఆ చక్రం పెట్టి విష్ణుమూర్తి ఏం చేశాడంటే ఆ శూలం మీద చక్రం వేయంగానే దాని దెబ్బకి ఇది తుణిగిపోయిందిట. అంటే తుణిగిపోయింది అంటే చక్రాయుధపు దెబ్బకు కూడా కొద్దిగానే దెబ్బ తిన్నదిట. శూలం ఎక్కువగా తినలేదుట, కొంచెం పక్కన మటుకే అయిందనమాట. తన శూలం చక్రంతో విరగడం చూసి ఆ కాస్తకే రాక్షసుడికి మహాకోపం వచ్చి విష్ణుమూర్తి గుండెల మీద ఒక్క పోటు పొడిచాడట. చేయిబెట్టి గుద్దాడనమాట. పుష్పమాలతో కొట్టిన ఏనుగులాగా ఉన్నట్ట విష్ణువు. అంటే వాడు రాక్షసుడు గుద్దిన గుద్దు ఈయనకి పూలదండతో కొట్టినట్టుగా ఉందిట. రాక్షసుడు అనేక రకాలైన మాయా స్వరూపాలని పుట్టించాడట. దుమ్మంతా రేగి భూచక్రం అంతా కనిపించకుండా పోయిందిట. మేఘాలు కమ్మి పెద్దగా క్షోభాన్ని కలిగిస్తూ, బాధని కలిగిస్తూ భయంకరంగా రాతి బండలు వానల్లే కురిసినాయిట. మలమూత్రాలు కురిసినాయిట. కుళ్ళిన నెత్తురు, మాంసం, ఎముక ముక్కలన్నీ పడినాయిట. నారాయణుడు ఊరికే చూస్తూ నిల్చున్నట్ట. రాక్షసుడి మాయ వల్ల ఆకాశం నుంచి భూతాలు, పిశాచాలు, ఢాకినులు గుంపులు గుంపులుగా వచ్చి నిలబడ్డారట. ఒక్కొక్కరే జుట్టు విరబోసుకొని వస్త్రాలు కూడా లేకుండా నిలబడ్డారు. భయంకరమైన కోరలు, వికృతంగా తెరిచిన నోళ్ళు, ఎర్రటి కళ్ళతో ఆయుధాలని ధరించి చతురంగ బలాలతో మీదకొచ్చారట వీళ్ళందరూ కూడా. ఈ భూతాలు, పిశాచాలు అన్నీ అన్నమాట. నీకు సింబాలిజం ఏం చెబుతున్నారంటే అహంకారానికి దైవానికి పోరాటం కలిగినప్పుడు, యుద్ధం కలిగినప్పుడు. అహంకారం అంటే మనం దైవాన్ని స్మరించకుండా మనం విడిగా ఉన్నామని, మన స్వశక్తిని మనం నమ్ముకొనే ఉంటాం. మనం అందరం కూడా నేను ఇది చేయగలను, ఆ పని నేను చేయగలను, నేనే చేస్తున్నాను అనే భావంతో ఉండేదే అహంకారం. అట్లా లోపలున్న దైవానికి
ఈ అహంకారానికి పోరాటం వచ్చినప్పుడే ఏమవుతుందంటే జీవుల జీవితాల్లో పట్టుదలలు, పోరాటాలు, రోగాలు, మలమూత్రాలు సరిగా అవ్వకపోవటము, ఎముకలు, రక్తము కంపు కొట్టటము, ఆ రకమైన మాయాబద్ధమైన కాలం గడుస్తుంది. న్యాయానికి ఇవన్నీ కూడా లేవు. పరమాత్మ స్వరూపం అంత పరిశుద్ధమైనటువంటి స్వరూపం. ఎప్పుడైతే దైవాన్ని మర్చిపోతూ జీవితం గడిచిపోతూ ఉంటుందో అప్పుడు రోగాల రూపంలో ఇవన్నీ జరుగుతాయి కాబట్టి అట్లా చెబుతున్నారు. అట్లాగే మళ్ళీ పిశాచాలు, డాకినులు జుట్టు విరబోసుకొని నాట్యం చేస్తూ ఉన్నారు అంటే దానికి కూడా అదంతా కూడా భూత పిశాచాదులన్నీ కామానికి సంబంధించిన ఆవేశాలు. కామాతురుడైతే, కామం గనక వస్తే మనిషిలో ఇంకా క్రోధం వస్తుంది. దాని తర్వాత వరుసగా అన్ని రాక్షస గుణాలు అన్నమాట. కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలన్నీ అన్నీ ఇలా పిశాచాల రూపం ధరించినట్టుగా కనపడుతోందన్నమాట. వేరువేరుగా ఉన్నటువంటి వాళ్ళు విడివిడిగా ఉన్నట్టుగా జీవుల్లో అహంకారం అంతా కూడా ముద్దలు ముద్దలుగా, మాంసపు ముద్దలుగా, ఎముకల పోగులుగా, రకరకాలుగా మలమూత్రాదులుగా విడివిడిగా కనిపిస్తోంది. అంతా లోకంలో ఇది చాలా సహజమైనటువంటి విషయం. మనుషుల దృష్టిని బట్టే విషయాలన్నీ కనపడటము అనేటటువంటి రాక్షస దృష్టి వాళ్ళకి కలిగినప్పుడు ఇటువంటివన్నీ జరుగుతాయి అని చెప్తున్నారు. జీవులలో ఉన్న అహంకారం అనే రాక్షసుణ్ణి గనక సంహరిస్తే, వాడిని గనక పోగొట్టుకోగలిగితే అంతా పరమశాంతి స్వరూపమే కనపడుతుంది. అందరిలోనూ నారాయణుడే కనపడతాడు అంటూ ఉన్నారు ఇక్కడ. ఒకప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని గరుత్మంతుడి మీద విసిరితే గరుత్మంతుడి రెక్క తొణిగినట్టుగా అనిపించిందిట చూసేవాళ్ళకు. కానీ ఒక ఈక మాత్రం ఊడిందిట. ఇక్కడ చక్రాయుధంతో ఎంతో కష్టంతో రాక్షసుడి శూలం కూడా కొంచెమే విరిగింది అని చెప్పి ఎగ్జాంపుల్గా చెబుతున్నారు. రాక్షసుడు ఎంత సామర్థ్యం గలవాడో చెప్పటం కోసమే ఈ విషయం చెప్పారు. తన శూలం చక్రంతో కొంచెం భంగపడటం చూస్తే వాడికి ఇంకా కోపం వచ్చిందిట. ఆ రాక్షసుడికి అనేక రకాలైన మాయలన్నీ సృష్టించాడు. ఆ పరమాత్మ అదంతా కూడా చూసి మాయా సంహారకమైన సుదర్శన చక్రాన్ని ప్రయోగించారు అని మళ్ళీ ఇక్కడ చెప్పారు. మాయా సంహారకము అంటే మాయనంతా తొలగిస్తుంది. సుదర్శనము అనేటటువంటి చూపు మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాము. చక్కని దర్శనం చేయగలిగిన వాడికి చక్కని దర్శనమే అవుతుంది. మనం ఏది చూస్తే మన భావం ప్రకారమే ఎదురుగా ఉన్నది కనపడుతుంది. మాయనంతా తొలగించేటటువంటి సుదర్శనము అనే చక్రాన్ని ఆ పరమాత్మ రాక్షసుడి మీద ప్రయోగించాడు. ఆ చక్రం నుంచి పుట్టిన కిరణాలన్నీ భూచక్రంలో అంతా నిండిపోయినాయి. ఆ మాయా చక్రాన్ని అంతా కూడా నాశనం చేసేసిందిట ఈ సుదర్శన చక్రం అనేటటువంటిది. భూచక్రము అంటే మన భూగోళం కాదు. భూగోళం ఇంకా గట్టిపడి భూగోళంగా ఆకారం రాకముందర ఆకాశంలో ఒక సుడిగుండం లాంటిది, ఒక గుండ్రని ఒక గాలి అనేది ఒకటి వచ్చిందిట. గుండ్రంగా తిరుగుతూ ఉన్నదన్నమాట అక్కడ గాలి. అలా వస్తూ ఉన్నప్పుడు అగ్ని బయటికి వచ్చింది. అంటే గాలి రాపిడికి అగ్ని పుట్టింది. అగ్ని పుట్టిన తర్వాత కొన్ని వేల సంవత్సరాలకి అక్కడక్కడ ఉన్న లోహం అంతా కరిగి ముద్దగా కరిగి ద్రవంగా అయిపోయింది. ఆ ద్రవంగా అయింది గట్టిపడటమే భూమి ఉద్ధరింపబడటము, భూగోళం గట్టిపడటము అని చెప్తూ ఉన్నారు. భూగోళం వచ్చిన తర్వాత కూడా దాని చుట్టూతో భూచక్రం అనేది ఉంటుంది. దానివల్లనే భూమికి ఒక సెంటర్ ఉండటం, ఆకర్షణతో తిరుగుతూ ఉండటం, భూగోళంలో ఉన్న రేణువులన్నీ విడిపోకుండా అటు ఇటు పడిపోకుండా ముద్దగా ఒక చోటగా ఉండటం అనేది జరుగుతూ ఉన్నది. ఆ భూచక్రం వల్లనే. దాని చుట్టూతా భూమి గట్టిపడిన తర్వాత కూడా చుట్టూ భూచక్రం అనేది ఉంటుంది. జీవుల్లో వేరువేరుగా అహంకార శక్తి పనిచేస్తూ ఉండటం వల్ల దీనికి భూమికి భంగం కలుగుతుంది. భూమి అనే మాటకి శరీరం అని కూడా చెప్పారు. అహంకార దృష్టితో చూసినప్పుడు అనేక రకాలుగా మనకు అది ఎముకలుగా, ఒక శరీరం ఎముకలుగా కనపడవచ్చు, మలమూత్రాల పోగులుగా కనపడవచ్చు, మాంసపు ముద్దలుగా కనపడవచ్చు. అంటే మన దృష్టి సరిగా ఉన్నప్పుడు అన్నీ చక్కగా ఉంటాయి. పిశాచ రూపంగా కూడా కనపడవచ్చు. జీవులలో ఉన్న అహంకారం అనే రాక్షసుడు చనిపోయినప్పుడే ఈ మాయంతా కూడా తొలుగుతుంది. అందరిలోనూ నారాయణుడి ప్రజ్ఞ ఒక్కటే కనిపిస్తుంది. అప్పుడు
ఈ భూచక్రం అనేది దుమ్ముతో కనపడకుండా పోయిందన్నారు కదా, ఆ భూచక్రం కూడా మళ్ళీ కనపడుతుంది అని చెప్పారు. ఇక్కడ మన రికార్డింగ్ నెంబర్ 120 అయిపోయింది.